ప్రకాశం జిల్లా మార్కాపురంలో జిల్లా ఎస్పీ దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ నాగరాజు సూచనలతో కూలీలకు బస్సులు ఏర్పాటు చేశారు. మొదటి రోజు పట్నం నుంచి పలు ప్రాంతాలకు 8 బస్సులు ఆర్టీసీ బస్సులు అధికారులు అందుబాటులో ఉంచారు. ఇందులో భాగంగా సీఐ సుబ్బారావు, ఎంవీఐ మాధవరావు, డిఎం నరసింహులు దగ్గరుండి కూలీలను బస్సులు ఎక్కించారు. కూలీల ఆటోలు తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇక బస్సులు ఏర్పాటు చేయడంతో మహిళా కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాండి, నువ్వేం చెప్పారండి ఇప్పుడు రావాలే. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లాలో మా గౌరవనీయులైన ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా ఈ వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో ఆటోల్లో అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో వెళ్ళి ప్రమాదాలు గురవడం జరుగుతుంది. దీని మీద మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ కౌన్సిలింగ్లో భాగంగా మళ్ళీ వాళ్ళ జీవనోపాధికి తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయాన్నే ఈ మంచు సమయాల్లో అధిక సంఖ్యలో ఆటోల్లో ఎక్కి ప్రమాదాలు గురవడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి ఈరోజు మన ఆర్టీసీ డిఎం గారి సహాయంతో అదేవిధంగా మన మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దయచేసి మరొకసారి గుర్తు చేస్తున్నాం, ప్రజలెవరు కూడా మీరు అధిక సంఖ్యలో ఓవర్లోడ్లో ఆటోలు ఎక్కి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో వెళ్ళి ప్రమాదాలు గురికాడు కాకుండా మీరు ఆర్టీసీ డిఎం గారికి కానీ మాకు కానీ సంప్రదిస్తే మీకు మీ ప్రదేశాన్ని నుంచి వెహికల్స్ ఏర్పాటు చేసి మిమ్మల్ని సురక్షితంగా మీ ప్రాంతానికి తరలించి అదేవిధంగా మీరు అక్కడ పని ముగించుకున్న తర్వాత కూడా మీ ప్రదేశాల నుంచి వెహికల్స్ని ఏర్పాటు చేసి ఇక్కడికి మీ ఇళ్ల దగ్గరికి దించడం జరుగుతుంది. దీన్ని అందరూ గుర్తించి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎంబీఏ గారు మరియు ఈ అధికంగా వెళ్ళుచున్న ఆటోలలో కూలీలను మా ఆర్టీసీతో సంప్రదించి వారి యొక్క మేస్త్రీలతో మాట్లాడి మా యొక్క బస్సులలో పంపించారు. వాళ్ళకు సురక్షిత ప్రయాణం కోసమని బస్సులలో ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేక బస్సులు ఒక 8 బస్సులు అరేంజ్ చేశాము. ఆ బస్సులలో